నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరిందని స్పష్టం. P4 ఫ్యామిలీ ఎంపవర్మెంట్ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలో జరిగిన సమావేశం. P4 విధానం అమలు ద్వారా అట్టడుగు ప్రజలకు మేలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. ఏపీ శాసనసభలో 48,000 కోట్ల వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. దేశ రాష్ట్ర అభివృద్ధిలో వ్యవసాయ రంగమే కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడి. సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై వైసీపీ అనుచిత వ్యాఖ్యలను ఖండించిన యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. పోసాని అదుపులేని మాటలు వైసీపీ నేతలకు గుర్తులేవా అంటూ ప్రశ్న. ఇప్పుడు వివరాలు చూద్దాం. ఏపీ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ను సభ ముందుకు తీసుకువచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లో వ్యవసాయానికి 48,000 కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్లు. మూలధన వ్యయం అంచనా 40,635 కోట్లు. రెవెన్యూ లోటు 33,185 కోట్లు. ద్రవ్య లోటు 79,926 కోట్లుగా అంచనా వేశారు. అన్నదాత సుఖీభవ కోసం 6,300 కోట్లు. ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్లో 6,705 కోట్లు కేటాయించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుందన్నారు. అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందని అన్నారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు స్ఫూర్తితో బడ్జెట్ రూపొందించినట్లు స్పష్టం చేశారు. 2014-19 మధ్య రాష్ట్రం 2 అంకెల వృద్ధి సాధించిందన్నారు. సవాళ్లను ఎదుర్కోవడంలో చంద్రబాబు ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. రాష్ట్రంలో అన్ని అభివృద్ధి కార్యకలాపాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం క్లిష్టతరమైంది. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పినట్టు సామాన్యుల సంతోషమే రాజు సంతోషం, వారి సంక్షేమమే ఆయన సంక్షేమం. రాజు తన వ్యక్తిగత ప్రయోజనాలు, సంక్షేమం గురించి ఎన్నడూ ఆలోచించకూడదు. ప్రజల ఆనందంలోనే తన ఆనందాన్ని పొందడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. నందరాజ వంశపు దుర్మార్గపు పాలన తర్వాత సుసంపన్నమైన మరియు న్యాయపాలనను స్థాపించడంలో చంద్రగుప్త మౌర్యుడికి కౌటిల్యుడి మార్గదర్శకం వహించినట్లే గత ప్రభుత్వ పాలనలోని విధ్వంసకర విధానాల తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు పారదర్శక, సంక్షేమం మరియు శాంతి భద్రతలతో కూడిన పాలనతో ప్రగతి పథం వైపు నడిపిస్తున్నారు. అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న P4 కార్యక్రమానికి ఉగాది నుంచి శ్రీకారం చుడుతోంది. పేదలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు P4 విధానాన్ని ప్రవేశపెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత వివిధ వర్గాలకు అందిస్తున్న పథకాలకు అదనంగా ఈ కార్యక్రమం ద్వారా అట్టడుగు ఉన్న వారికి మరింత చేతునిచ్చే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి P4 ఫ్యామిలీ ఎంపవర్మెంట్ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉండవల్లి తన నివాసంలోని శాఖాపరమైన సమావేశాన్ని నిర్వహించారు. సంపదలో పై వరుసలో ఉన్న కుటుంబాలు సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలకు మద్దతుగా నిలబడటమే P4 విధానం యొక్క ముఖ్య ఉద్దేశం కావాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో 48,000 కోట్ల వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు సభ ముందుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయం బడ్జెట్ అనేది దేశం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేదని అన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి పెట్టాలని, రైతులు అధిక ఆదాయం వచ్చే పంటలు పండించాలన్నారు. 98 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులకు సూక్ష్మ పోషకాల పంపిణీ చేసినట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన 120 కోట్ల విత్తనాల రాయితీలను చెల్లించామని, మరో 100 కోట్ల విత్తన రాయితీ బకాయిలను కూడా చెల్లిస్తామన్నారు. దేశం రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేదని వ్యవసాయ రంగమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో భాగంగా వ్యవసాయ బడ్జెట్ను ఆయన నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దేశానికి అన్నం పెట్టడం కోసం అహర్నిశలు కృషి చేసే రైతన్నలకు
మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాను. ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయం యొక్క గొప్పతనం మరియు ప్రాముఖ్యత గురించి దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పిన మాటలు మొదటగా మనం గుర్తు చేసుకుందాం. వ్యవసాయం మేధోపరంగా, సంతృప్తిపరంగా మరియు లాభదాయకంగా మారితే అది ఉద్యోగ ఆధారిత ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుంది. వ్యవసాయం కుంటుపడితే మరే రంగం సరిగ్గా జరిగే అవకాశం ఉండదు. భారతదేశాన్ని ప్రధాని మోదీ సర్వనాశనం చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం అసిల్మెట్ట వద్ద ఉన్న కేఏ పాల్ కన్వెన్షన్ సెంటర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్పై రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడకపోవడం దారుణమన్నారు. ఉత్తర భారతదేశంలో ఎంపీలను పెంచి దక్షిణ భారతదేశంలో ఎంపీ స్థానాలు తగ్గిస్తున్నారని విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాల తమిళ, తెలుగు, కన్నడ భాషలు లేకుండా చేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు. గురువారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇదే ఆరోపించారని, హిందీ భాషను రద్దుదాన్ని కేంద్ర ప్రభుత్వం 30 భాషలు లేకుండా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కుటుంబ ప్రభుత్వం నగదు బదిలీ అనేది ఒక నాటకమని, తల్లికి వందనం లేకుండా చేశారని ఆరోపించారు. నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళలకి, నిరుద్యోగులకు ఏం చేయలేదని తెలిపారు. 10 లక్షల కోట్ల అప్పు ఉందని చంద్రబాబుకి ముందు తెలియదా అని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 30,000 మహిళలు తప్పిపోయారని గత ప్రభుత్వం హయాంలో అన్నారని, అధికారంలోకి రాగానే వారిని వెనక్కి రప్పిస్తారని ఇచ్చిన హామీ గుర్తు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంతమంది మిస్ అయిన మహిళలను తీసుకువచ్చారో చెప్పాలని అడిగారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ తిరుగుతున్నారని, ఎన్నికల ముందు సనాతన ధర్మమే నాకు ముఖ్యమని పవన్ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పేరుకే సెక్యులర్ అంటారని, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు రేపుతున్నారని ఆరోపించారు. సౌత్ ఇండియన్ ఎంపీ సభ్యుల్ని తగ్గించి నార్త్ ఏకచక్రాధిపత్యం ఏలడానికే నరేంద్ర మోదీ అజెండా. ఈ ముసలోడికి అవసరం 75 సంవత్సరాలు వయసులో ఒక మంచి ప్రైమ్ మినిస్టర్గా ఉంటే ఎంత బాగుండు. అసలు 75లో రిటైర్ అయిపోవాలి కదా వారి చట్ట ప్రకారం, బీజేపీ ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం. దేశాన్ని ఇప్పటికే అన్ని విధాలా సర్వనాశనం చేసిన సంగతి మనకు తెలుసు. వీలైతే రేపు నేను ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్గా చెప్తాను. ఏ దేశంలో 40 లక్షల కోట్ల విలువైన ఏ కంపెనీలు ఎవరెవరికి అమ్మేశారు, ఇంకా అమ్మడానికి ఏమీ లేకుండా మిగిలిన 13 ఎయిర్పోర్ట్లు ఇంక్లూడింగ్ తిరుపతి ఎయిర్పోర్టు 100 కోట్లది ఎగ్జాంపుల్, ₹1 అదానికి ఎలా అమ్ముతున్నారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. అర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరత్న గమశాస్త్రం విధానంలో విశ్వకేన్ సారాధన, పుణ్యహవచనాలతో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. తదుపరి స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు. అనకాపల్లి జిల్లా పోలీస్ విభాగంలో నిరంతరం విధులు నిర్వర్తించి పదవి విరమణ పొందిన ఎస్బీ ఏఎస్ఐ ఆడారి వెంకట సన్యాసరావుకి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ శ్రీ తుహిత్ సిన్హా హాజరై పదవి విరమణ పొందిన ఏఎస్ఐ ఆడారి వెంకట సన్యాసరావుకి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆడారి వెంకట సన్యాసరావు సుదీర్ఘకాలంగా పోలీస్ శాఖలో అంకిత భావంతో విశేష సేవలు అందించారన్నారు. క్రమశిక్షణతో, నిబద్ధతతో విధులు నిర్వహించడంతో పాటు ప్రజలకు అహర్నిశలు సేవలు అందించారని ప్రశంసించారు. పోలీసుల ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నదైన సమాజ రక్షణ కోసం సేవ చేయడం గొప్ప గౌరవంగా అభివర్ణించారు. పదవి విరమణ పొందిన ఏఎస్ఐ సుమారు 35 సంవత్సరాలు వివిధ హోదాల్లో విధులు నిర్వహించి పోలీస్ శాఖకు విశేష సేవలు అందించారని ఎస్పీని కొనియాడారు. పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా, ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.
పార్టీకి అత్యంత నిజాయితీగా సేవలందిస్తున్న మహమ్మద్ నజీర్కు ఎమ్మెల్సీ అవకాశాన్ని టీడీపీ అధిష్టానం కల్పించాలని ముస్లిం మత పెద్దలు కోరారు. జగదాంబ జంక్షన్ వద్ద గల మక్కా మసీదు వద్ద నజీర్కు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలని కోరుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మీడియాతో మాట్లాడుతూ మహమ్మద్ నజీర్ ఎన్నో ఏళ్లుగా టీడీపీని నమ్ముకొని పనిచేస్తున్నారని చెప్పారు. ఎక్కడ ఎటువంటి అవినీతికి ఆరోపణ లేని మంచి రాజకీయ నాయకుడైన నజీర్కు టీడీపీ సముచిత స్థానం ఇవ్వాలన్నారు. మైనారిటీల ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నజీర్కు ఎమ్మెల్సీ ఇస్తే ఎంతో సంతోషమన్నారు. దీనివల్ల భవిష్యత్తులో మైనారిటీలంతా టీడీపీకి కొండంత అండగా ఉంటారని చెప్పారు. టీడీపీ అధిష్టానం తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తుందని ముస్లింలు మత పెద్దలు ఆకాంక్షించారు. నారా చంద్రబాబు నాయుడు గారిని విన్నపించుకుంటున్నాం. అయ్యా, మీ పార్టీలోనే అనుగుణంగా మసులుకునే వ్యక్తి మొహమ్మద్ నజీర్కి ఎమ్మెల్సీ కోటాలో సీట్ ఇస్తారని కోరుకుంటూ తమ ముందు మేమందరూ యావత్ ఏపీ ముస్లిమ్స్ అందరూ భావాల్లో విశాఖ జిల్లాపై దృష్టి ఉంది. విశాఖ జిల్లాలో 2,50,000 పైచిలుక ముస్లిం సోదరులు ఉన్నారు. ఈ యువకుడు అన్ని మతాల వాళ్ళకి అందరికీ సహకరించి ఏ పని ఆకుండా అందరితో మమేకమై నడిచే వ్యక్తి. మా ముస్లిమ్స్ అందరికీ కూడా విశాఖపట్నం కాన్స్టిట్యూషన్ నుంచి మొహమ్మద్ అబ్దుల్ నజీర్ గారిని ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్సీ క్యాండిడేట్గా మా అందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చి ఈ రంజాన్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఏపీ ముస్లిమ్స్ అందరికీ కూడా ఒక గిఫ్ట్ ఇచ్చిన వారు అవుతారని మీ అందరూ కూడా మీకు హార్ట్ఫుల్లీ కంగ్రాట్స్ చెప్తున్నాం. పేద ప్రజలకు భగవంతుడిచ్చిన అవకాశంతోనే కొంతమేర సహాయం చేయగలుగుతున్నానని సంఘ సేవకులు లడ్డుబాబు తెలిపారు. వంటముల్లోని శ్రీ పొట్టి శ్రీరాములు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో 700 మందికి రంజాన్ తోఫా అందజేశారు. సుమారు 700 రూపాయలకు పైగా విలువ చేసే నిత్య అవసర సరుకులు పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లడ్డుబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా పేదలకు రంజాన్ తోఫా అందిస్తూ ఉంటానని అన్నారు. కుల మతాలకు అతీతంగా పేదవాళ్లకు ఈ తోఫాను అందిస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత ధనాన్ని పేదలకు సహాయపడేందుకు వినియోగించాలని లడ్డుబాబు కోరారు. ఇలా చేస్తే సమాజంలో పేదలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఇది నేను ఈ ఒక రంజాన్ తోఫా ఫస్ట్ 1990 నుండి చేసుకుని వస్తున్నాను. 1999 ఇంటింటికి వెళ్ళి నేను ఇచ్చేవాడిని. దాని తర్వాత నాకు మన చాలా సోదరులు చెప్పారన్నమాట, లడ్డుబాయ్ గారు మీరు ఎంతో మందికి సేవ చేస్తున్నారు, ఇది మీరు ఇప్పుడు ప్రజల్లోకి రావాలని చెప్పి నాకు రిక్వెస్ట్ చేశారన్నమాట. దానివల్ల ఏమో ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నేను 700 పీపుల్స్కి నేను గ్రాసరీ పంచుతాను సార్. ఇది ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, మేము అందరూ డబ్బులు కలెక్ట్ చేసుకొని ఇది ఎవ్రీ ఇయర్ ఏమో ఈచ్ ప్యాకేజ్ నియర్లీ 700 రూపీస్ ఉంటుంది సార్. ఇది 700 అంటే ఈక్వల్ టు 700 పీపుల్స్. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే మీ ఇంటి పక్కని ఈవెన్ ఎనీ రిలీజియస్, అతని హిందూ అయినా క్రిస్టియన్ అయినా ఎవరినైనా ఒక్కరిని భోజనం పెట్టండి వాళ్ళు ఆకలితుంటే. ఈ మతం ఆ మతం చూడొద్దని చెప్పారు మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. నాకు ఒక కన్ను రైట్ కన్ను హిందూ అయితే నాకు ఒక లెఫ్ట్ కన్ను ఏమో ముస్లిం. నాలో ఉన్నది అదే స్పెషాలిటీ. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను సృజనాత్మకతను వెలికి తీయడంలో కిడ్స్ గార్డెన్ స్కూల్ ఉపాధ్యాయులు చేసిన కృషిని ఏయూ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ప్రొఫెసర్ కె ఈశ్వర్ కుమార్ ప్రశంసించారు. ఎంవిపి కాలనీ ఉషోదయ జంక్షన్లో గల కిడ్స్ గార్డెన్స్ పబ్లిక్ స్కూల్లో 97వ జాతీయ సైన్స్ డే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు విద్యార్థులు ప్రదర్శించిన పలు అంశాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ కిడ్స్ గార్డెన్ స్కూల్ విద్యా బోధనను కొనియాడారు. ఈ పాఠశాల వ్యవస్థాపకురాలు డాక్టర్ సాయిలక్ష్మితో పాటు ఉపాధ్యాయులు ఎంతో వినూత్నంగా విద్యను విద్యార్థులకు అందిస్తున్నారని చెప్పారు. చిన్నారులు మేధస్సుకు మరింత పదును పెట్టడంలో వీరు అనుసరిస్తున్న మెలకువలు కొనియాడారు. జాతీయ సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు నమూనాలు వారి సృజనాత్మకతకు అద్దం పట్టాయని, కిడ్స్ గార్డెన్ స్కూల్ విద్యా బోధనలను ప్రతిబింబిస్తున్నాయని ప్రొఫెసర్ ఈశ్వర్ కుమార్ అన్నారు. డాక్టర్ సాయిలక్ష్మి మాట్లాడుతూ ఈ కార్యక్రమం యొక్క వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కిడ్స్ గార్డెన్ స్కూల్కి రావడం జరిగింది ఆన్ ద అకేషన్ ఆఫ్ నేషనల్ సైన్స్ డే. సో నేషనల్ సైన్స్ డే
మామూలుగా రామన్ ఎఫెక్ట్ ఈరోజు డిస్కవర్ చేయడం జరిగింది డాక్టర్ సివి రామన్ గారు, సార్ సివి రామన్. సో ఆన్ ద డే ఆఫ్ డిస్కవరీ ద రామన్ ఎఫెక్ట్ we celebrate నేషనల్ సైన్స్ డే. సో ఈరోజు ఈ స్కూల్కి నన్ను ఇన్వైట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. చాలా చిన్న పిల్లలు అందరూ ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ మ్యాక్సిమం స్టూడెంట్స్ చాలా మంచి ప్రాజెక్ట్స్, అంటే పబ్లిక్కి అవేర్నెస్, అట్ ద సేమ్ టైం పిల్లలకి ఈ ఏజ్ నుంచి చాలా మంచి ఆలోచన క్రియేట్ చేయటం, అంటే ఒక ఫార్మింగ్ మీద కానీ, లేదంటే రోడ్ సేఫ్టీ మీద కానీ, లేదంటే టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ అని కానీ, మొబైల్ యూజ్ చేయటం వల్ల కలిగే ఉపయోగాలు, అట్ ద సేమ్ టైం మొబైల్ యూజ్ చేయటం వల్ల జరిగే అనర్థాలు కూడా పిల్లలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగనే అబౌట్ నేచర్, జూ అండ్ పవర్ కన్జంప్షన్, ద సోర్సెస్ ఆఫ్ పవర్, లైక్ దట్ ఎన్నో. ఆధ్యాత్మికంగా రంజాన్ మాసం ఎంతో పవిత్రమని దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతంరాజు సుధాకర్ అన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకొని జగదాంబ జంక్షన్, మహారాణిపేట, మక్కా మసీద్ సమీపంలో దిల్సే హైదరాబాదీ హలీం సెంటర్ను ఆయన చేతుల మీదుగా గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం ఉపవాస దీక్ష అనంతరం ముస్లింలు స్వీకరించే హలీంకు ఓ ప్రత్యేకత ఉందన్నారు. అటువంటి ప్రాముఖ్యత గల హలీంను దిల్సే హైదరాబాద్ హలీంపేట ప్రతి ఏటా జుబీర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ప్రపంచంలోనే సైన్స్ అభివృద్ధి చెందిన రోజుల్లో కూడా ఈ హలీంను ఉపవాస దీక్ష కోసం ఆహారంగా ఉపయోగించడం ఓ అద్భుతమైన ప్రక్రియ అన్నారు. అనంతరం హలీం సెంటర్ నిర్వాహకుడు షేక్ జుబేర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులే కాదు అన్ని మతాల వారు ఎంతో ఇష్టపడి తినే పోషకాలు కలిగిన ఆహారం హలీం అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ స్టేట్ మైనారిటీ జనరల్ సెక్రటరీ ఐఎంఎఫ్ ఫరూక్, విశాఖపట్నం శరత్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ లతీఫ్, కైలాసపురం మసీద్ అధ్యక్షుడు మున్నీర్ ఖాన్, 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు, టీడీపీ నాయకులు బత్తిన నవీన్, జాఫరుల్లా, అధిక సంఖ్యలో వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. దిల్సే హైదరాబాదీ హలీం. సో మనకి హైదరాబాద్లో హలీం ఫేమస్. ఆ హలీంని సుమారుగా 14 ఏళ్ళ నుంచి మన జుబేర్ భాయ్ గారు ఇక్కడ మన విశాఖ ఆంధ్ర ప్రజలకి అందుబాటులోకి తెచ్చి 14 సంవత్సరాలు అయింది. నేను సుమారుగా 4 సార్లు ఈ తాలూకా హలీంని ఓపెన్ చేశాను. సో ఇది దినదిన ప్రవర్ధమానమే, దేదీప్యమానంగా ఇది ఇంతింతై వడ్డింతై అన్నట్టు ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఇలా ఎదగాలని, ఇలాంటి దిల్సే బ్రాంచులు చాలా రావాలని, ఎందుకంటే స్టాండర్డ్గా ఉంటుందని చాలామంది చెప్తూ ఉంటారు. నన్ను ఏదో పిలిచారని కాదండి, చాలామంది ఇక్కడ చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఎందుకంటే రంజాన్ మాసం స్టార్ట్ అయితే ఇది చాలా బలవంతమైన ఆహారం, ఎందుకంటే ఎక్కువ క్యాలరీలు ఉండి ఈ మీటు, రెడ్ మీటు, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇది అన్ని రకాలుగా ఉపయోగకరమైన ఆహారం కాబట్టి, ప్రోటీన్ ఫుడ్ కాబట్టి దీన్ని రంజాన్ మాసంలో ఎక్కువ ముస్లిం సోదరులు దీన్ని ఎక్కువ ఆదరిస్తారు. ఇప్పుడు హిందూ సోదరులు కూడా చాలామంది ఈ హలీంని అలవర్చుకున్నారు. ప్రవక్త గారు రంజాన్ నెల రంజాన్ ముఖ్యంగా 30 రోజులు ఉపవాసాలు ఉండమని, మాకు కఠినమైన ఉపవాసాలు ఉండడానికి మంచి అవకాశం ఇచ్చారు. దానివల్ల ఎన్నో ఆరోగ్యంగా మంచి ఆరోగ్యం బాగుపడాలి. 12 నెలలు ఉపవాసం, 12 నెలల్లోనే ఒక నెల రోజులు ఉపవాసం ఉంటే మన శారీరకంగా కూడా చాలా దృఢంగా, స్ట్రాంగ్గా తయారవుతాము. ముఖ్యంగా ఈరోజు ఈ దిల్సే హైదరాబాదీ హలీంకి ఈ షాప్ని ఓపెన్ చేయడానికి వచ్చిన మా గురువర్యులైన సీతంరాజు సుధాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే తన అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తూ మా యొక్క హలీం సెంటర్ని వచ్చిన వెల్లూరు భాస్కర్రావు కానీ, నవీన్ గారికి కానీ, మన షబీర్ భాయ్ కానీ, మన శరత్ కమిటీ ప్రెసిడెంట్ కానీ, మా జఫరుల్లా భాయ్ కానీ, మా రామకృష్ణ అన్న కానీ, అందరికీ, మా కాసిం రజా గారిని కానీ, వీళ్ళందరూ అంత టైం తీసుకొని కేవలం మన మీద ప్రేమతో దిల్సే హైదరాబాదీ హలీం అనే ఒక బ్రాండ్ని ఇక్కడ పరిచయం చేసి 14 సంవత్సరాలు అయింది. ఈ పరిచయానికి చాలా కొద్దిగా రోజు ఆనందంగా పెరుగుతుంది. ఎందుకంటే రంజాన్ ఎప్పుడు వస్తుందంటే ముస్లిం సోదరుల కన్నా ఎక్కువగా మన
హిందూ క్రైస్తవ సోదరులు చాలా ఎక్కువ వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే హలీం అనేది నెల రోజులకు ఒకసారి దొరుకుతుంది, నెల రోజులే దొరుకుతుంది సంవత్సరానికి. ఆ నెల రోజులు కోసం సంవత్సరం మొత్తం నన్ను అడుగుతూనే ఉంటారు. ముఖ్యంగా మా ఈ బ్రాంచ్ కోసం ఆ దేవుడు దయ వల్ల, కృప వల్ల, గురుగారి ఆశీర్వాదం వల్ల సంవత్సరానికి మంచి డెవలప్ అవుతుంది. అతి పవిత్రమైన రంజాన్ మాసం, అలాగే ఈ పవిత్ర రంజాన్ మాసంలో అతి పవిత్రంగా భావించే హలీంకి చాలా ప్రత్యేక గుర్తింపు ఉంది. అటువంటి హలీంని ఈరోజు విశాఖపట్నం వాడవాడల ప్రతి ఒక్కరికి కూడా అందించాలనే గొప్ప ఆలోచనతో ఈరోజు మా మిత్రుడు శ్రీ జుబేర్ భాయ్ ఇక్కడ ఈ సుమారు 14 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా హిందూ మతాలకే కాకుండా అలాగే అన్ని మతాల వారికి కూడా ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో పవిత్ర ప్రసాదంలాగా హలీం అందరికీ అందజేయడం నిజంగా చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. సంఘ సేవకులు స్వర్గీయ కోన వీరస్వామి వర్ధంతి వేడుకలు కేవీఎస్ ట్రస్ట్ ఫౌండర్ కోన శంకర్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 30వ వార్డ్ తాడివీధి ట్రస్ట్ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ రమ్య, కారుణ్య క్యాన్సర్ ఫౌండేషన్ చైర్మన్ జంగం జోషి పాల్గొని సుమారు 300 మందికి ఉచిత వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ లూదర్ బాబు, సిఐ జీడిబాబులు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వర్గీయ కోన వీరస్వామి పేరిట తన కుమారులు ఇంతటి బృహత్తర కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. సమాజానికి మేలు చేసే వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ప్రశంసనీయమన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని ఆకాంక్షించారు. కోన శంకర్ మాట్లాడుతూ కార్యక్రమం వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరంలో బీపీ, షుగర్, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ఉచితంగా నిర్వహించి మందుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జైభీం కన్వీనర్ కోన ప్రకాష్, ఏవైఏ అధ్యక్షులు భూపతిరావు, కేవీఎస్ ట్రస్ట్ సభ్యులు కోన సన్యాసమ్మ, ప్రకాష్, కొండమ్మ, వెంకటరత్నం, కొడూరు రూప, కనకరత్నం, దుర్యోధన, జయరాజ్, ముత్యాలరావు, కృప, సంధ్య తదితరులు పాల్గొన్నారు. మా నాన్నగారు స్వర్గీయ శ్రీ కోన వీరస్వామి గారు 18వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా స్వగృహమైన తాడివీధిలోను ఈరోజు మా నాన్నగారి పేరు మీద స్థాపించిన కేవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో బీపీ, షుగర్లతో పాటు గైనిక్ సంబంధించిన వ్యాధులను కూడా చూడడానికి స్త్రీలకు ప్రత్యేకమైన ఒక గదిని ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ఒక వైద్య శిబిరంలో వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అందించడం కూడా జరుగుతుంది. అలాగే న్యూరో డాక్టర్స్ కూడా వచ్చారు, రమేష్ బాబు గారు వాళ్ళు వచ్చారు. వాళ్ళ ద్వారా కూడా న్యూరోకి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళకు వచ్చి తెలియజేసిన తర్వాత వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ అందించి మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇలా మా నాన్నగారు చనిపోయిన 2007లోనండి మా నాన్నగారు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన జ్ఞాపకంగా మేము కేవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి మా అన్నయ్య కోన ప్రకాష్ గారు నేను కలిపి స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి రోజు మేము కంపల్సరిగా అయితే నిరాశ్రయులకి అన్నదాన కార్యక్రమం పెట్టడం కానీ, లేదా విద్యార్థులకి పుస్తకాలు, పెన్నులు అందజేయడంలో కానీ, లేకపోతే పేదవాళ్ళకి ఎవరికైనా బహిరంగంగా అన్నదాన కార్యక్రమాలు చేయడం కానీ, ఇలా ఉచిత మెడికల్ క్యాంప్ చేయడం కానీ, లేదా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం కానీ అలా ఈనాడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉచిత వైద్య శిబిరానికి మూలకారకుడైనటువంటి వ్యక్తి కీర్తిశేషులు కోన వీరస్వామి గారు నాకు స్వయాన మామగారు అవుతారు. మరి ఆయన చిన్నతనంలో ఇక్కడ మా నాన్నగారి దగ్గర ఆయన స్టూడెంట్గా చదువుకున్నారు. అలాగే వాళ్ళ పిల్లలైనటువంటి నాటి ప్రకాష్, శంకరు వాళ్ళందరూ కూడా నా దగ్గర కూడా ప్రైవేట్లో చదువుకున్నారు. ఆయన ముందు నుంచి చాలా సౌమ్యుడు, మంచి వ్యక్తి, సహృదయుడు. పోర్ట్లో మరి క్రేన్ ఆపరేటర్గా పనిచేస్తూ ఇక్కడ కూడా కొంతమంది అప్పుడులో ఆయన యూత్లో ఉండేటప్పుడు కూడా ఈ విజయ గ్రామోద్ధరణ సమాజానికి సేవలు చేస్తూ రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ సారథ్యంలో వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో విశాఖలో జాబ్ మేళా శుక్రవారం నిర్వహించారు. ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన 35 సంవత్సరాల లోపు అభ్యర్థులకు వివిధ కంపెనీల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికి 250 మందికి మొదటి దశలో ఉద్యోగ కల్పన కల్పించడం జరిగిందని వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ బాబు, ప్రిన్సిపల్ లతా తెలిపారు.
శుక్రవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులకు మంచి అవకాశం అందించాలన్నది తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కొత్తగా ఉద్యోగాల కోసం వచ్చే నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడంతో పాటు ఇప్పటికే జాబ్ చేస్తున్న వారికి కూడా ఉన్నత ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ జాబ్ మేళా ద్వారా సహకరిస్తున్నామని తెలిపారు. ఈ మేళాలో 400కు పైగా విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. కొంతమంది విద్యార్థులకు ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ జాబ్ మేళా అనేది నిరుద్యోగులకు మంచి అవకాశం అందించాలనే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈరోజు జాబ్ మేళా కండక్ట్ చేయడానికి వికాస జాబ్స్ వాళ్ళు కాకినాడ వాళ్ళు సపోర్ట్ చేశారు. మాకు జాబ్ మేళాకి దగ్గర 19 ఇండస్ట్రీస్ వచ్చాయి. ఈరోజు అందులో 1000 మంది జాబ్స్ అవకాశాలు ఉన్నాయన్నారు. బట్ 400 మంది పిల్లలకు వచ్చి ఉంటారు. అందరిలో 250 మంది వరకు జాబ్స్ ఆఫర్ లెటర్ కూడా ఇష్యూ చేశారు. ఈ వికాస వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మన కాలేజ్లో జాబ్ మేళా బయట పిల్లలందరికీ అవకాశం ఇప్పిస్తాం. విజయనగరం నుంచి ఎక్కువ మంది పిల్లలు వచ్చారు సార్. మన వైజాగ్లో పిల్లలు కూడా వచ్చారు. మేనేజ్మెంట్ కాలేజ్ సార్, మన స్ట్రెంత్ ఎక్కువ మంది ఉంటుంది సార్. బ్యాచ్కి 30 మంది మాత్రం ఉంటారు ఓన్లీ. అంటే అందరినీ చివరికి అందరి ముందు ఇంటర్వ్యూస్ తీసుకుంటాం సార్ మన పిల్లల్ని. ఎవరైతే కొంచెం వెల్గా ఉన్నారో అంటే వాళ్ళు ట్రైన్ చేసి బెటర్గా ప్లేస్ చేయాలన్నమాట. ఏవియేషన్ ఇండస్ట్రీకి ముందుగా జాబ్స్ ఇవ్వాలంటే వాళ్ళు గుడ్ లుకింగ్తో ఉండాలన్నమాట. అలాగా మనం ట్రైనింగ్ ఇస్తాం. 3 సంవత్సరాలు కానీ 6 నెలలు కానీ కంపల్సరీ. డిగ్రీ అయిపోయిన వాళ్ళకైతే 6 నెలల్లో ట్రైనింగ్ ఇస్తాం. డిగ్రీ అవ్వలేదు ఇంటర్ అయింది అనుకోండి మినిమం 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తాం సార్. 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ 100% అసిస్టెన్స్ ఇస్తాం. బట్ పిల్లలు మనం చూపిస్తాం కదా వాళ్ళు జాయిన్ అవ్వాలి కదా. రాష్ట్ర స్థాయి విలీన సభను భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు ఐఎఫ్టియు నేత వెంకటేశ్వర్లు తెలిపారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో విలీన సభకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వచ్చే నెలలో రాజమండ్రిలో విలీన సభ నిర్వహిస్తామని చెప్పారు. మార్చి నెలలో జరగనున్న ఈ సభలో 2గా విడిపోయిన ఐఎఫ్టీయూలు 1 కాబోతున్నాయని స్పష్టం చేశారు. దీనివల్ల రాబోయే రోజుల్లో ప్రజా కార్మిక సమస్యలపై ఐక్యంగా తిరుగులేని పోరు సాగించి విజయం సాధించగలమన్నారు. ప్రభుత్వాలు కంపెనీ యాజమాన్యాలతో రాజీ పడకుండా కార్మిక సమస్యలపై గతంలో ఎన్నో విజయాలు సాధించామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ విశాఖ జిల్లా కమిటీ నేతలు పాల్గొన్నారు. ఈ నెల 2వ తేదీ నాడు రాజమండ్రిలో 2 ఐఎఫ్టీయూ విప్లవ కార్మిక సంఘాల రాష్ట్ర స్థాయి విలీన సభ జరగబోతూ ఉంది. ఈ రాష్ట్రంలో 1978లో ఐఎఫ్టీయూ ఏర్పడి పనిచేస్తుంది. 1978 నుంచి మధ్యలో కొన్ని కారణాల వలన 2 సంస్థలుగా విడిపోయిన పరిస్థితి 2013లో జరిగింది. తిరిగి విషయాలన్నీ సమీక్షించుకొని 2 కార్మిక సంఘాలు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విలీనం కావాలని చెప్పేసి నిర్ణయం చేసుకొని రాజమండ్రిలో ఈ విలీన సభ జరగబోతూ ఉంది. తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసం సినీ నటుడు వైసీపీ వీరాభిమాని పోసాని కృష్ణమూర్తి అరెస్టుపై వైసీపీ నేతలు గగ్గోలు పెట్టడాన్ని జనసేన నేత యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ఖండించారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి ఎవరికైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో పోసాని కృష్ణమూర్తి ఆనాటి విపక్ష నేతలపై రెచ్చిపోయి చేసిన వ్యాఖ్యలు గుర్తులేదా అని ప్రశ్నించారు. నోటిని అదుపులో పెట్టుకోకుండా అధికార బలంతో దురుసుగా నీచంగా పోసాని మాట్లాడారన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందులో కూటమి ప్రభుత్వ జోక్యం లేదని ఎమ్మెల్యే విజయకుమార్ స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్తో పాటు ఆ పార్టీ నేతలు అసహంతో పిచ్చివాగుడు వాగుతున్నారన్నారు. నోటిని అదుపులో పెట్టుకోవాలని విచక్షణ కోల్పోయి మాట్లాడితే సహించేది లేదని వైసీపీ నేతలను హెచ్చరించారు. ఆ ఓరల్ డహేరియా తగ్గిన రోజున నువ్వు మళ్ళా వచ్చి కాలు పట్టుకోకు. అసలు నీకు భిక్ష పెట్టింది ప్రజారాజ్యం. ప్రజారాజ్యం అనేది లేకపోతే అసలు నువ్వు ఎవడికి తెలీదు. అలాంటిది నువ్వు వచ్చి మెగా ఫ్యామిలీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడతానంటవేంటి నాయనా? రాజకీయం అంటే డబ్బులు తీసుకోవడం, డబ్బులు ఇవ్వడం, డ్యాన్సులు చేసుకోవడం, లేకపోతే రీల్స్ చేసుకోవటం, ప్రశ్నలోకి వెళ్ళడం కాదురా నాయనా. రాజకీయం అంటే ప్రజల కోసం పోరాటం చేయడం, ప్రజల కోసం పనిచేయడం, ప్రజల కోసం చచ్చిపోవడం. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది.
అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాముల ఉత్సవమూర్తిని గోవిందరాజ స్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరత్న గమశాస్త్రం విధానంలో విశ్వకేన్ సారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర రుణ సామర్థ్యం సున్నాకు చేరిందని స్పష్టం. P4 ఫ్యామిలీ ఎంపవర్మెంట్ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలో జరిగిన సమావేశం. P4 విధానం అమలు ద్వారా అట్టడుగు ప్రజలకు మేలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. ఏపీ శాసనసభలో 48,000 కోట్ల వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. దేశ రాష్ట్ర అభివృద్ధిలో వ్యవసాయ రంగమే కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడి. సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై వైసీపీ అనుచిత వ్యాఖ్యలను ఖండించిన యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. పోసాని అదుపులేని మాటలు వైసీపీ నేతలకు గుర్తులేవా అంటూ ప్రశ్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.